ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2-3 అధ్యాయములలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. 2వ అధ్యాయంలో ప్రభు దినమునకు పూర్వం జరగవలసిన సంభవాలను గూర్చి మొదటి 12 వచనములలో అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో వివరించిన క్రీస్తు రాకడ సంభవమును అనేక దృశ్యములను బయలుపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, తప్పుడు బోధలను బట్టి చంచల మనస్కులు కావద్దని, చెదిరిపోవద్దని, ఆందోళన పడవద్దని తెస్సలోనికయ పట్టణములోని విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువు దినమునకు ముందుగా మొదట భ్రష్టత్వం సంభవించాలి. నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడాల్సి ఉందని వివరించాడు. అనగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దుష్టశక్తి లోకంలో ప్రవేశించాలి. అది ఎప్పుడో ప్రవేశించి దాని పనిని కొనసాగిస్తూ ఉంది. అది విశ్వాసులను విశ్వాసభ్రష్టులను గావిస్తుంది. అది రహస్యంగా దేవుని ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయువారుగా తీర్చిదిద్దుచున్నది. ఈ భ్రష్టత్వానికి, దుష్టత్వానికి కారకుడు లోకంలో ఉన్నాడు. అతను పాపమునకు కారకుడు, పాపపురుషుడు. అనగా పాపము చేయుట ద్వారా దేవునికి వ్యతిరేకంగా ప్రజలలో తిరుగుబాటు లేవనెత్తువాడు. విశ్వాసులను దేవునికి అవిధేయులుగా తీర్చిదిద్దుటయే దుష్టుని పని. నీతి న్యాయములు ఈ దుష్టునికి పనికిరావు. ఈ పాపపురుషుడు లోకములో పాపముతో నింపి తనను తాను బయలుపరుచుకుంటాడు. తన అనుచరులను పోగు చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా యుద్ధాలు ప్రకటిస్తాడు. క్రీస్తును అంగీకరించని వారు ఇతనికి దాసోహులవుతారు. అనేక మంది విశ్వాసులు ఇతని విచ్చలవిడి రకరకాలైన ప్రలోభాలకు లోనై అతని వైపు ఆకర్షితులవుతారు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఈ దుష్టత్వాన్ని తుదముట్టించి ధర్మాన్ని, నీతిని పునరుద్ధరిస్తాడు. పాపపు పురుషుడైన ధర్మ విరుద్ధ పురుషుడు అంతమవుతాడు. పాపపు పురుషుడు బయలుపడిన తర్వాత తన్ను తాను దేవుని కన్నా హెచ్చించుకుని విశ్వాసులను మోసపరుస్తాడు. దేవుణ్ణి పూజించనీయక తానే దేవుడనని ప్రకటించుకుని ప్రజలను మోసం చేయును. దేవుని ఆలయంలో కూర్చుండి దేవునికి అవమానం కలిగించును. కనుక విశ్వాసులు వీటిని గుర్తెరిగి ఎవరి ద్వారా మోసపరచబడకుండా చూచుకోవాలి. ఈ దుష్టుడు దేవుని సేవకులని సాధనాలుగా వాడుకొని తన తప్పుడు బోధలు ప్రచారం చేయు ప్రమాదం ఉన్నది గనక జాగ్రత్త వహించాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. దుష్టుడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని అడ్డగించబడుతూ ఉన్నాడు. అనగా తన రాజ్యము ప్రబలవలను, అనేకులు తన తట్టు తిరగవలను. అందువలన ఈ దుష్టశక్తి రహస్యంగా లోకంలో ఇప్పటికే ప్రవేశించి ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దుష్టుడు విశ్వాస భ్రష్టత్వం కలిగించి
నాశనమునకు పాత్రుడగునో వివరించాడు. దుష్టుడు అబద్ధములను ప్రచారం చేయును, నానా విధములైన సూచక క్రియలు చేయును, దుర్నీతితో మోసం చేయును. ఇవన్నీ సాతాను బలముతో కొనసాగించును. దుష్టుడు సర్వమును నమ్మనీయడు, అబద్ధములను నమ్మునట్లు ప్రజలను మోసగించును. దరిదాపు అన్ని మతములలో ప్రజలు దుష్టశక్తికి మరియు దేవుని శక్తికి మధ్య పోరాటముండునని నమ్ముచున్నారు. యూదులు దుష్టశక్తినే బయల్జెబూలు అని తలంచేవారు. ఈ దుష్టశక్తినే తర్వాత క్రైస్తవులు క్రీస్తు విరోధిగా భావించారు. అట్టి దుష్టశక్తిని దేవుడు తప్పక జయించి తన ప్రజలను సంరక్షిస్తాడని వివిధ మత విశ్వాసులు కూడా నమ్ముచున్నారు. దుష్టునికి మరియు దేవునికి మధ్య పోరాటములో అంతిమ విజయము దేవునిదే. సత్యమే జయిస్తుంది. అబద్ధములను ఆధారం చేసుకోవద్దని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పౌలు ఇంకా విశ్వాసులకు కలగబోవు గొప్ప ఆదరణ తెలియజేస్తూ ఉన్నాడు. వారు దుష్టుని శక్తికి భయపడవలసిన పని లేదు. ప్రభువు వలన ప్రేమింపబడిన వారు ప్రభు తన దినమందు వారిని విడనాడడు. ఆత్మ వారిని పరిశుద్ధపరిచింది కనుక అపవిత్రత నుండి కాపాడును. సత్యమును నమ్ముట వలన దుష్టుని అబద్ధములు వారిని మోసగించలేవు. దేవుడు వారిని రక్షణ పొందుట కొరకే ఏర్పరచుకున్నాడు గనక వారిని నశింపనీయడు. ప్రియులారా, అంతేకాకుండా 3వ అధ్యాయంలో పౌలు తెస్సలోనికీయులను ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తమ కొరకు ప్రార్థించమని కోరాడు. దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించు నిమిత్తమును పౌలు మూర్ఖులైన దుష్టుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము ప్రార్థించమని కోరాడు. విశ్వాసము అందరికీ లేదు. మీరు విశ్వాసులై ఉండుడి. ఎందుకనగా ప్రభువు నమ్మదగిన వాడు, తన వాగ్దానములను మన పక్షంగా నెరవేర్చును. ప్రియులారా, ఈ అధ్యాయం 6 నుండి 15 వచనములలో అక్రమము నుండి తొలగిపోవుడి అని విశ్వాసులకు హెచ్చరిక చేశాడు. అక్రమాస్తులకు దూరంగా ఉండుట మంచిది. లేని ఎడల వారి అక్రమ జీవితము మన విశ్వాస జీవితమును చెరిపే ప్రమాదం ఉంది. బోధించబడిన వాక్యం ప్రకారం కాక దానికి వ్యతిరేకంగా జీవించు సహోదరుల నుండి తొలగిపోవుడి. అనగా వారి చెడ్డ ప్రభావము మీ పైన పడకుండా జాగ్రత్త వహించమని హెచ్చరిస్తున్నాడు. అక్రమ జీవితముల నుండి దూరంగా ఉండుటకు పౌలు తమను మాదిరిగా ఎంచమంటున్నాడు. పౌలు వారి మధ్య జీవించిన మాదిరికరమైన జీవితము. అక్రమముగా నడుచుకునలేదు, ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, ఎవనికి భారముగా ఉండలేదు. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు కష్టపడి జీవనం కొనసాగించుచున్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అధికారమును చెలాయించక మందకు మాదిరిగా జీవించామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు తెస్సలోనికయులు ఎదుర్కొనుచున్న సమస్యను ప్రస్తావించాడు. పని చేయనివాడు భోజనం చేయరాదని పౌలు వారి మధ్య ఉన్నప్పుడు బోధించాడు. సోమరిగా ఇతరులపైన ఆధారపడి బ్రతకటము అన్యాయం, అక్రమమవుతుంది. కానీ ఇప్పుడు క్రీస్తు రాకడ గురించిన తప్పుడు ప్రచారం వలన అనేకులు పనులు చేయటం మానివేసి సోమరులుగా తినుటకు అలవాటు పడ్డారు. అది పెద్ద సమస్యగా పరిణమించింది. దానిని హెచ్చరిస్తూ పనిచేయని వాడు భోజనము చేయరాదని హెచ్చరించిన విషయాన్ని, అందుకు తాము అనుసరించిన మాదిరి జీవితాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ వారిని ఖండిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, పౌలు తన పత్రికను ముగిస్తూ ప్రభు సమాధానం వారికి తోడుగా ఉండాలని ప్రార్థించాడు. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బలహీనతలతో, బాధలతో, సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మా ప్రియబిడ్డల కుటుంబాలలో నెమ్మది, సమాధానము, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించి మీ నామమునకు
మహిమ కలిగించుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.